అహల్యని రిస్క్ చేసి కాపాడాల్సిన అవసరం ఎవరికుంది? వాడెవడై ఉంటాడు? ఎందుకు కాపాడాడు? సారీ మేడం, మీరు చెప్పిన పని మేము చేయలేకపోయాం. ఆ అమ్మాయి ఎక్కడా? తెలీదు మేడం, మేము పారిపోయి వచ్చేసాం. బహుశా తను కాపాడిన వాడితోనే వెళ్ళుండొచ్చు, లేదా ఇంకెటైనా వెళ్ళుండొచ్చు. మీరొక పని చేయండి. మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం నేను డబ్బులు పంపిస్తాను. ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని వెతకండి. అది ఎక్కడ కనిపించినా సరే దాన్ని చంపేసి నాకు ఫోన్ చేయండి. దాన్ని అస్సలు వదలద్దు. అది ఏ ఇంట్లో ఉందో వెతకండి. అలాగే మేడం, మేము ట్రై చేస్తాం. మామ్, ఏంటలా ఉన్నావు? అహల్య మిస్ అయింది బేబీ. మిస్ అవ్వడం ఏంటి మామ్? అహల్యని చంపమని నేను కొంతమంది రౌడీల్ని పంపించాను కదా. అవును, వాళ్ళు పని పూర్తి చేయలేదా? అహల్యని చంపలేదా? అహల్యని చంపబోతూ ఉండగా ఎవడో వచ్చి కాపాడాడట. వాడెవడో తెలియడం లేదు. దానికి ఇంకా ఎక్కడో అదృష్టం ఉంది మామ్, అందుకే ఇంకా ప్రాణాలతో ఉంది. కానీ అది బ్రతకూడదు. అది బ్రతుకుంటే గౌతమ్ ఎలాగైనా దాన్ని వెనక్కి తీసుకొస్తాడు. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. డూ సంథింగ్ మామ్. రిలాక్స్ బేబీ, నేను ఆ పనిలోనే ఉన్నాను. అది ఎక్కడ కనిపించినా చంపేమని రౌడీలకి చెప్పేశాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పని పూర్తి చేస్తారు. ఓకే మామ్, ఈలోపు నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. బాబుకి దగ్గరవుతాను. గౌతమ్ మనసులో స్థానం సంపాదించుకుంటాను. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు గౌతమ్నిచ్చి పెళ్లి చేస్తారు. ఏంటి మామ్, నా మాటల మీద నీకు నమ్మకం లేదా? నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ అవతల విక్రాంతేమో నిన్నిచ్చి పెళ్లి చేయకపోతే మన వ్యాపారం నష్టపరుస్తానని బెదిరిస్తున్నాడు. మీ నాన్న కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎక్కువ ఆలోచించకు మామ్. నేను విక్రాంత్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా సరే నేను గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను. ఒకసారి గౌతమ్కి నాకు పెళ్ళయిందంటే విక్రాంత్ సంగతి ఆ గౌతమే చూసుకుంటాడు. గౌతమ్ సంగతి నీకు తెలుసు కదా. తాను అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అయినో నాకు వాడి విషయం తెలుసు, కానీ మనం అనుకున్నది జరిగేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మామ్, నువ్వు అహల్య సంగతి చూడు, నేను గౌతమ్ సంగతి చూసుకుంటాను. నువ్వు అహల్యను చంపి నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే. రా అమ్మా, ఫోన్ చేద్దు గాని. మొహమాట పడకమ్మా, రా. అబ్బాయి బయటికి వెళ్ళాడమ్మా, మనం భోంచేద్దాం. తినమ్మా. నా సంతోషం కోసం తను వెళ్ళిపోయిందంట. నిజంగా అహల్య లేకపోతే నేను సంతోషంగా ఉండగలనండి. తనొచ్చాకే నేను సంతోషంగా ఉన్నాను. తనొచ్చాకే నేను ఒక మనిషిని అయ్యాను. తనొచ్చాకే నాకు ఒక బాధ్యత అంటూ తెలిసింది. అలాంటిది తను లేకపోతే నేను ఎలాగండి ఉండగలను?
అయ్యయ్యో అదేంటమ్మా తినకుండానే చేయి కడిగేసుకుంటున్నావు? నాకు ఆకలిగా లేదమ్మా. అదేంటమ్మా ఎప్పుడు తిన్నావో ఏంటో, ఓ 4 ముద్దలు తినమ్మా. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. నాకు నిజంగా ఆకలిగా లేదు. నాకేమీ తినాలనిపించడం లేదు. ఏమనుకోకండి. నేను లేనని బాబు ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. నేను దూరం అయ్యానని గౌతమ్ గారు కూడా బాధపడుతూ ఉంటారు. ఏడుస్తున్న బిడ్డని ఆయన ఎలా సముదాయిస్తున్నారో ఏంటో. అది పుణ్యమా అని అప్పుడు ఆయిషా లాగా వెళ్ళి పొద్దున్నెప్పుడో బిడ్డకి పాలిచ్చాను. ఇప్పుడు మళ్ళీ బాబు పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. వాడి ఆకలి ఎవరు తీరుస్తారు? వాడిని ఎవరు పడుకోబెడతారు? నేనెవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయానని గౌతమ్ గారిని నా ముందే అందరూ అనరాని మాటలు అన్నారు. ఇంకా ఎన్ని మాటలు అంటున్నారు? గౌతమ్ గారు ఇంకెంత బాధపడుతున్నారు? నా బిడ్డ ఇంకెంత బాధపడుతున్నాడో. రాజు, గౌతమ్ని భోజనానికి పిలవలేదా? పిలిచాను సార్. గౌతమ్ బాబు ఆకలిగా లేదన్నారు. చిన్నబాబుని ఎత్తుకొని గౌతమ్ బాబు గదిలోనే ఉన్నారు సార్. ఇలా చాలాసార్లు నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు నన్ను వెనక్కి తీసుకొచ్చారు. కానీ ఈసారి అలాంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నేను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవ్వాలనే వెళ్ళిపోతున్నాను.